కుల రాజకీయం, వర్గ రాజకీయం, వ్యక్తి రాజకీయం, దోచుకు తినే రాజకీయం ఇది పక్కన పెడితే ఆంధ్రాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, ఆంధ్రాకి 1,50,000 కోట్ల రూపాయల మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించడానికి, అట్లాగే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కేటాయిస్తుండటానికి, అలాగే దేశంలోనే అత్యంత కీలకమైనటువంటి వస్తామన్నటువంటి ప్రతిదాన్ని ఆంధ్రాకి చూజ్ చేయడానికి కారణం ఏంటంటే సౌత్ ఇండియాకి జంక్షన్ పాయింట్ కావడం ఆంధ్ర అన్నటువంటి. అటు పక్కన ఒరిస్సా ఛత్తీస్గఢ్లకి, ఇటు పక్కన తమిళనాడు కర్ణాటకలకి, ఇటు పక్కన తెలంగాణకి, అటు పక్కన మహారాష్ట్రకి, అన్నిటికీ ఇది జంక్షన్ పాయింట్ కావడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. ఒక హెలికాప్టర్ పరిశ్రమ తీసుకున్న, ఒక సెమీకండక్టర్ చిప్స్ పరిశ్రమ తీసుకున్న, ఇంకోటి తీసుకున్న, ఇది పెద్ద కథ నడుస్తున్నటువంటి సిచ్యుయేషన్. దీన్నే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ప్రధానమైనటువంటి వ్యవహారాలు ఎప్పుడూ కూడా కావాల్సింది ప్రాక్టికాలిటీ అన్నటువంటిది. ఈ ప్రాక్టికాలిటీ దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ సందర్భంలో నావాడే బాగుపడాలి, ఎదురోడు బాగుపడకూడదు, నా కులపోడే సంపాదించుకోవాలి, ఎదురు కులపోడు సంపాదించుకోకూడదు, నావాడైతేనే పర్మిషన్స్ ఇస్తాను, ఎదురోళ్ళనైతే చెడగొడతాను అనేటటువంటి రూట్ని పక్కకి తీస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది పరుగులు కాదు, దాన్ని ఏమనాలి అంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా దూకుడుగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఆ విధమైనటువంటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సందర్భం ఇది.